భారతదేశ ఉనికి మరియు క్షేత్రీయ అమెరికా అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం జనరల్గా చెప్పాల్సింది ఏంటంటే భౌగోళిక స్వరూపం మరియు నైసర్గిక స్వరూపానికి సంబంధించి విషయాలు చెప్పాలండి. భౌగోళిక స్వరూపం మరియు నైసర్గిక స్వరూపం గురించి డిస్కషన్ చేయాలి. భౌగోళిక స్వరూపం మరియు నైసర్గిక స్వరూపానికి సంబంధించిన అంశాలు. కాబట్టి భౌగోళిక నైసర్గిక స్వరూపానికి సంబంధించిన అంశాలండి. భౌగోళిక భౌగోళిక స్వరూపం మరియు నైసర్గిక స్వరూపానికి సంబంధించిన విషయాల గురించి ఎలా అనేది ఒకసారి డిస్కషన్ చేద్దామండి. భౌగోళిక నైసర్గిక స్వరూపానికి సంబంధించిన అంశాలు ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా అంటారు. వీటికి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు ఒకసారి చూడండి. భౌగోళిక స్వరూపం మరియు నైసర్గిక స్వరూపం. భారతదేశాన్ని ఎలా వర్గీకరించవచ్చు అంటే, ఒకటి హిమాలయ పర్వతాలు, హిమాలయన్ మౌంటైన్స్ అని. రెండవది వచ్చేసి పెనిన్సులర్ అప్లాండ్ అంటే ద్వీపకల్ప పీఠభూమి అని. పెనిన్సులర్ అప్లాండ్ అంటే ద్వీపకల్ప పీఠభూమి అంటారు. మరి మూడవది వచ్చేసి ఇంకా ఏంటంటే హిమాలయన్ మౌంటైన్స్, పెనిన్సులర్ అప్లాండ్. నెక్స్ట్ వన్ కోస్టల్ ప్లెయిన్స్ అంటే తీర మైదానాలు. కోస్టల్ ప్లెయిన్స్ తీర మైదానాలు, కోస్టల్ ప్లేస్ తీర మైదానాలు. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏదంటే ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్. ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్ అంటే గంగా సింధు మైదానాలండి. ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్ అంటే గంగా సింధు మైదానాలు అంటారు. ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్. నెక్స్ట్ వన్ వీటి తర్వాత దీవులు. నెక్స్ట్ వన్ వచ్చేసి తీర మైదానాలు చెప్పాం, గంగా సింధు మైదానాలు, పెనిన్సులర్ అప్లాండ్. నెక్స్ట్ వన్ ఎడారులు. ఎడారుల తర్వాత దీవులు అని ఇలా ఎన్ని రకాలుగా డివైడ్ చేయవచ్చండి? 6 రకములుగా డివైడ్ చేస్తున్నారు. కాబట్టి భారతదేశ భౌగోళిక నైసర్గిక స్వరూపాన్ని ఎలా వర్గీకరించారంటే బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ అండ్ మార్ఫాలజీ. కాబట్టి ఇండియన్ ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా గురించి డిస్కషన్ చేసేటప్పుడు ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియాను వచ్చేసి బేస్డ్ ఆన్ ఇట్స్ స్ట్రక్చర్ అండ్ మార్ఫాలజీ అంటే దాని యొక్క స్వరూపాన్ని బట్టి, భౌగోళిక స్వరూపాన్ని బట్టి ఎన్ని రకములుగా వర్గీకరిస్తారంటే 6 రకములుగా వర్గీకరిస్తారు. ఒకటి హిమాలయ పర్వతాలు, హెచ్ఎం అంటే ఏంటండి హిమాలయన్ మౌంటైన్స్. రెండవది పెనిన్సులర్ అప్లాండ్ అంటాడు, ద్వీపకల్ప పీఠభూమి. మూడవది కోస్టల్ ప్లెయిన్స్ తీర మైదానాలు అని. నాలుగవది ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్ అంటే గంగా సింధు మైదానాలని. ఎడారులు డెజర్ట్స్ అని. డెజర్ట్స్ తర్వాత దీవులు ఐలాండ్స్ అని. ఇలా ఎన్ని రకములుగా వర్గీకరించారండి? 6 రకములుగా వర్గీకరించారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవి హిమాలయన్ మౌంటైన్స్ అండి. కాబట్టి హిమాలయ పర్వతాలు, హిమాలయన్ మౌంటైన్స్. ఈ యొక్క హిమాలయన్ మౌంటైన్స్ భారతదేశానికి ఏ దిశలో ఉన్నాయండి? కాబట్టి హిమాలయ పర్వతాలు అనేవి హిమాలయన్ మౌంటైన్స్. ఇవి హిమాలయ పర్వతాలు, హిమాలయన్ మౌంటైన్స్. ఈ యొక్క హిమాలయన్ మౌంటైన్స్ భారతదేశం యొక్క ఉత్తర భాగంలో విస్తరించి ఉన్నాయి. హిమాలయన్ మౌంటైన్స్, ఇది హిమాలయన్ మౌంటైన్స్. ఇవి ఏ ఆకారంలో ఉన్నాయండి? ఇక్కడ జనరల్గా ఇవి ఇలా అర్ధచంద్రాకారంలో విస్తరించి ఉన్నాయండి. హిమాలయన్ మౌంటైన్స్ అర్ధచంద్రాకారంలో విస్తరించి ఉన్నాయి. ఓకే, నెంబర్ 2 వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, ఇంకా మనం చెప్పుకోవాల్సిన అంశం వచ్చేసి ఏంటంటే ఈ భాగంలో మీకు ఈ భాగం చూసారండి, ఈ భాగం చూడండి. ఈ భాగంలో ఇవన్నీ మీకు ఏంటంటే గంగా సింధు మైదానాలండి. వీటేమంటారు? గంగా సింధు మైదానాలు అని. ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్ అంటారు. ఏమంటారండి? గంగా సింధు మైదానాలు.
గంగా సింధు మైదానాలు హిమాలయాలకు దిగువ భాగంలో గంగా సింధు మైదానాలు విస్తరించి ఉన్నాయని. ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్, గంగా సింధు మైదానాలు విస్తరించి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్. ఇదంతా ఇక్కడ చూసారా, పెనిన్సులర్ ప్లాట్యూ అంటారు, ద్వీపకల్ప పీఠభూమి అని. మరి యొక్క ద్వీపకల్ప పీఠభూమిలో భాగంగా వేటిని పరిగణించవచ్చు అంటే ఇక్కడ మెన్షన్ చూసారు, చూడండి మెన్షన్ చేశారు. ఈ భాగం వచ్చేసి ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్ పడమటి పీఠభూమి, దీన్ని వెస్టర్న్ ఘాట్స్ పడమటి కనుమలు. ఇటువైపు భాగంలో వచ్చేసి ఏమున్నాయంటే ఇవన్నీ కూడా తూర్పు కనుమలండి, పడమటి కనుమలు, తూర్పు కనుమలు. అదేవిధంగా ఈ భాగం చూసారండి, ఇదంతా దక్కన్ ప్లాట్యూ అంటున్నారు. ఇవి సాత్పురా మౌంటైన్స్ అని, ఇవేమో వింధ్యా మౌంటైన్స్, సాత్పురా మౌంటైన్స్ అండ్ వింధ్యా మౌంటైన్స్. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది చోటా నాగపూర్ ప్లాట్యూ, ఇవేమో ఆరావళి మౌంటైన్స్ అని. ఇది వచ్చేసి ఈ భాగం థార్ ఎడారి అని చూపిస్తున్నాడు. ఇవన్నీ కూడా దేనిలో భాగాలంటే ద్వీపకల్ప పీఠభూమిలో భాగం అండి, ద్వీపకల్ప పీఠభూమిలో భాగం. మీరు ఇక్కడ చూసారా, ఈ భాగం చూసారా, ఇది వచ్చేసి ఏంటంటే తీర మైదానాలండి. ఇవంతా తీర మైదానాలు, కోస్టల్ ప్లెయిన్స్. ఇది తీర మైదానాలండి, ఇవి కోస్టల్ ప్లెయిన్స్, తీర మైదానాలుగా మనం చెప్పుకోవచ్చు, కోస్టల్ ప్లెయిన్స్. కాబట్టి తీర మైదానాలు కోస్టల్ ప్లెయిన్స్ అని. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదేమో డెజర్ట్ ఏరియా, థార్ ఎడారి అని. ఇది చోటా నాగపూర్ ప్లాట్యూ. నెక్స్ట్ వన్ వచ్చేసి దక్కన్ ప్లాట్యూ అని, సాత్పురా మౌంటైన్స్ అని, వింధ్యా మౌంటైన్స్ అని, ఈస్టర్న్ ఘాట్స్ అని, ఇవి వెస్టర్న్ ఘాట్స్ అని ఇలా పిలుస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మీకు దీవులు అంటున్నాం కదా అండి, దీవులు ఇక్కడ చూడండి, ఇవి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండి, అండమాన్ నికోబార్ దీవులు. ఇవేమో లక్షద్వీప్ ఐలాండ్స్ అంటున్నాం, ఇవి లక్షద్వీపులు అండి ఇవి. కాబట్టి లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవులు మరియు లక్షద్వీపులు. ఇక్కడ చూసారా, ఈ భాగంలో ఇక్కడ మెన్షన్ చేశారు, వీటిని ఏమంటారంటే కార్డమం కొండలు అంటారండి, కార్డమం హిల్స్. ఈ కార్డమం కొండలు వచ్చేసి ఎక్కడున్నాయండి, కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో కార్డమం కొండలు అనేవి విస్తరించి ఉన్నాయి. ఇది మీకు భౌగోళిక స్వరూపాన్ని బట్టి చూడండి, సింపుల్గా మీకు అర్థమైపోయింది. కాబట్టి హిమాలయ పర్వతాలు భారతదేశానికి ఉత్తర భాగంలో విస్తరించి ఉన్నాయి. నెంబర్ 2 వచ్చేసి గంగా సింధు మైదానాలకి, ఇక హిమాలయ పర్వతాలకు దక్షిణ భాగంలో ఇక గంగా సింధు మైదానాలు, ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్ విస్తరించి ఉన్నాయి. మరి అదేవిధంగా ద్వీపకల్ప పీఠభూమి అంటున్నాం. ద్వీపకల్ప పీఠభూమిలో భాగంగా వేటిని పరిగణిస్తారంటే ముఖ్యంగా ఆరావళి మౌంటైన్స్, వింధ్యా మౌంటైన్స్, సాత్పురా మౌంటైన్స్, చోటా నాగపూర్ ప్లాట్యూ, దక్కన్ ప్లాట్యూ, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, కార్డమం హిల్స్ అండ్ నీలగిరి హిల్స్, వీటన్నిటినీ కలిపి ఏమని పిలుస్తారంటే పెనిన్సులర్ అప్లాండ్. ఇవన్నీ కూడా పెనిన్సులర్ ప్లాట్యూలో భాగంగా పరిగణిస్తారు. ఓకేనండి. ఇంకొక విషయం, మరి దీవులు వచ్చేసి ఎక్కడ ఉన్నాయంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఇవి అండమాన్ నికోబార్ ఐలాండ్స్. మరి వీటిని ఏమంటారంటే లక్షద్వీప్ ఐలాండ్స్ అని పిలుస్తారు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనండి. ఇది దేన్ని బట్టి, భౌగోళిక నైసర్గిక స్వరూపాన్ని బట్టి భారతదేశాన్ని ఇలా డివైడ్ చేయడం జరిగింది. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన అంశం వచ్చేసి ఏంటంటే ఏదండి, వీటి తర్వాత నెక్స్ట్ వన్, ఇవి అలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఒక్కో దాని గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేయాలి. మళ్ళీ ఏంటంటే ఒకటి, ఫస్ట్ వన్ హిమాలయన్ మౌంటైన్స్. హిమాలయన్ మౌంటైన్స్ అంటే హిమాలయ పర్వతాలు. ఈ యొక్క హిమాలయన్ మౌంటైన్స్కి సంబంధించిన విషయాల గురించి ఒకసారి డిస్కషన్ చేద్దామండి. హిమాలయన్ మౌంటైన్స్. కాబట్టి హిమాలయన్ మౌంటైన్స్ అనగానే హిమాలయన్ మౌంటైన్స్ అంటున్నాం. కాబట్టి హిమాలయన్ మౌంటైన్స్, హిమాలయ పర్వతాలు. ఈ యొక్క హిమాలయ పర్వతాలు వచ్చేసి ఎప్పుడు ఏర్పడ్డాయండి, ముఖ్యంగా ఇవి వచ్చేసి టెర్షరీ ప్రక్రియ వల్ల ఏర్పడ్డాయండి. దే ప్రక్రియ వల్ల ఏర్పడ్డాయి, టెర్షరీ ప్రక్రియ. టెర్షరీ హిమాలయ పర్వతాలు ఎలా ఏర్పడ్డాయండి, టెర్షరీ ప్రక్రియ వల్ల ఏర్పడ్డాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. టెర్షరీ.
టెర్షరీ ప్రక్రియ వల్ల హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ యొక్క టెర్షరీ ప్రక్రియ వల్ల హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. హిమాలయ పర్వతాలు ఏ ఆకారంలో ఉన్నాయంటే ఇవి ముడత ఆకారంలో, ముడత ప్రక్రియ వల్ల ఏర్పడ్డాయి. ముడత ఆకారంలో ఉంటాయి. అంటే ముడత అంటే ఇలా. కాబట్టి ముడత ఆకారంలో విస్తరించి ఉన్నాయి. అంటే ఫోల్డ్ ఆకారంలో, ఫోల్డెడ్ ఆకారంలో విస్తరించి ఉన్నాయండి. ముడత ఆకారంలో విస్తరించి ఉన్నాయి హిమాలయన్ మౌంటైన్స్. కాబట్టి హిమాలయాలు వచ్చేసి టెర్షరీ ప్రక్రియ వల్ల ఏర్పడ్డాయి. మరి ఇవి ఏ ఆకారాన్ని కలిగి ఉన్నాయంటే ముడత ఆకారాన్ని కలిగి ఉన్నాయి. ముడత ప్రక్రియ వల్ల ఏర్పడ్డాయి. అందువల్ల హిమాలయాలను ఏమంటారంటే యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్, యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అని పిలుస్తారు. నవీన ముడత పర్వతాలు ఆర్ అతి తరుణ ముడత పర్వతాలు అంటారు. నవీన ఆర్ అతి తరుణ ముడత పర్వతాలు అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి నవీన ముడత పర్వతాలు ఆర్ అతి తరుణ ముడత పర్వతాలు అంటారండి. కాబట్టి నవీన ముడత పర్వతాలు ఆర్ అతి తరుణ ముడత పర్వతాలు యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటారు. కాబట్టి హిమాలయాలను వచ్చేసి ఏమని పిలుస్తారంటే నవీన ముడత పర్వతాలు ఆర్ అతి తరుణ ముడత పర్వతాలు అంటారు. ఇవి ఏ ప్రక్రియ వల్ల ఏర్పడ్డాయంటే టెర్షరీ ప్రక్రియ వల్ల ఏర్పడ్డాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఇవి ముడత పర్వతాలుగా పరిగణిస్తారు. ఏ రకమైన ముడత పర్వతాలు అంటే అతి తరుణ ముడత పర్వతాలు, నవీన ముడత పర్వతాలు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనండి, ఇది అంతవరకు అలా విషయాలు. ఇక హిమాలయాలు ఎంత భూభాగాన్ని ఆక్రమించాయండి? హిమాలయన్ మౌంటైన్స్ వచ్చేసి 5 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించాయి. 5 lakh square kilometers. కాబట్టి హిమాలయాలు ఎంత భూభాగాన్ని ఆక్రమించాయండి? 5 lakh square kilometers అంటే 5 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించాయండి. 5 lakh square kilometers. మరి లెంత్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి? 2400 కిలోమీటర్స్ అండి. 2400 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి. 2400 కిలోమీటర్స్, 2400 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి హిమాలయాలు. కాబట్టి హిమాలయాలు ఏ ప్రక్రియ వల్ల ఏర్పడ్డాయని రేపు మీకు క్వశ్చన్ అడిగితే టెర్షరీ ప్రక్రియ వల్ల ఏర్పడాయి. మరి ముఖ్యంగా హిమాలయాలు వచ్చేసి ఏంటంటే ఫోల్డ్ మౌంటైన్స్ అంటే ముడత పర్వతాలు. ఏ రకమైన ముడత పర్వతాలు? పురాతనవి కావి, నవీన అతి తరుణ ముడత పర్వతాలు, యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. హిమాలయాలు ఎంత భూభాగాన్ని ఆక్రమించాయంటే 5 lakh square kilometers, 5 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించాయి. ఎన్ని కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయంటే 2400 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మరి ఈ యొక్క హిమాలయన్ మౌంటైన్స్ని మళ్ళీ ఎన్ని రకములుగా వర్గీకరించవచ్చు అనే దానిపై మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. కాబట్టి హిమాలయన్ మౌంటైన్స్, హిమాలయ పర్వతాలను హిమాలయన్ మౌంటైన్స్ అండి. హిమాలయ పర్వతాలను ఎన్ని రకములుగా వర్గీకరించవచ్చు అంటే ఒకటి వచ్చేసి ముఖ్యంగా 4 రకములుగా వర్గీకరించవచ్చు హిమాలయన్ మౌంటైన్స్, హిమాలయ పర్వతాలను. ఏంటి సార్ అవి అని క్వశ్చన్ అడిగితే ఫస్ట్ వన్ మనం ఏం చెప్పచ్చు అంటే హిమాలయ పర్వతాలను ఒకటి ఏమంటారంటే ట్రాన్స్ హిమాలయ మండలం అంటారండి. ట్రాన్స్ హిమాలయ మండలం అంటారు. ట్రాన్స్ హిమాలయ మండలం వన్ ఈజ్, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే THZ అంటున్నాం మనం, ట్రాన్స్ హిమాలయన్ జోన్ అని. ఇది ఫస్ట్ వన్. నెంబర్ 2 రెండవది హిమాద్రి. హిమాద్రి అంటున్నాం. మరి థర్డ్ వన్ మూడవది హిమాచల్, హిమాచల్ అంటున్నారు. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ శివాలిక్ అని. శివాలిక్ అని ఇలా ఎన్ని రకాలుగా డివైడ్ చేశారండి? 4 రకాలుగా చెప్తారు. కాబట్టి ఒకటి ట్రాన్స్ హిమాలయ మండలం, రెండవది హిమాద్రి, మూడవది హిమాచల్, నాలుగవది వచ్చేసి శివాలిక్ అని ఇలా 4 కేటగిరీస్గా డివైడ్ చేశారు. కాబట్టి హిమాలయన్ మౌంటైన్స్ అనేవి ట్రాన్స్ హిమాలయ మండలం, హిమాద్రి, హిమాచల్, శివాలిక్ అని ఎన్ని రకాలుగా వర్గీకరించారండి? శివాలిక్.
శివాలిక్ అంటున్నాం. హిమాచల్ అండ్ శివాలిక్ అండి. ఇవి ప్రధానంగా ఒక్కో దాని గురించి మనం డిస్కషన్ చేయాలి. హిమాలయ పర్వతాల గురించి. ఒకటి ఫస్ట్ వన్ ట్రాన్స్ హిమాలయ మండలం THZ అంటున్నాం. THZ అంటే ఏంటండి? ట్రాన్స్ హిమాలయన్ జోన్ అని. ఈ యొక్క ట్రాన్స్ హిమాలయన్ జోన్, ట్రాన్స్ హిమాలయ మండలం 1 ఈజ్ ట్రాన్స్ హిమాలయన్ జోన్ అని. ఈ యొక్క ట్రాన్స్ హిమాలయన్ జోన్ వచ్చేసి ట్రాన్స్ హిమాలయ మండలం అంటున్నాం కదండి. ఈ యొక్క ట్రాన్స్ హిమాలయ మండలం అనేది ఎలా అంటే, దీనిలో భాగంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ట్రాన్స్ హిమాలయ మండలం వచ్చేసి దేనికి బాగా ఫేమస్ అంటే, ఇది గ్లేసియర్స్కి బాగా ఫేమస్ అండి. గ్లేసియర్స్, హిమానీ నదాలు, గ్లేసియర్స్ అంటారు. హిమానీ నదాలు గ్లేసియర్స్కి బాగా ఫేమస్ ఈ యొక్క ట్రాన్స్ హిమాలయన్ జోన్. ఇప్పుడు చూడండి, ఒకటి 1 ఈజ్ ట్రాన్స్ హిమాలయన్ జోన్ అనగానే ఏమొస్తుంది అనేది రఫ్గా మనం ఇలా గుర్తుపెట్టుకుందామండి. కాబట్టి ఈ యొక్క ట్రాన్స్ హిమాలయన్ జోన్ అంటే చూడండి, 1 ఈజ్ ట్రాన్స్ హిమాలయన్ జోన్ అంటే ఇక్కడ మీకు ఏముంటాయండి? వీటిని ఏమంటారంటే మౌంటైన్స్ అండి. వీటిని సులేమాన్ మౌంటైన్స్ అంటారు. సులేమాన్ పర్వతాలు. ఈ యొక్క సులేమాన్ పర్వతాలు అనేవి ఎక్కడ ఉన్నాయంటే, ఇవి పాకిస్తాన్లో ఉన్నాయండి. సులేమాన్ పర్వతాలు ఎక్కడున్నాయి? పాకిస్తాన్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్ హియర్, ఇక్కడ వచ్చేసి కొన్ని మౌంటైన్స్ ఉన్నాయి. వీటిని ఏమంటారంటే, వీటిని వచ్చేసి హిందూకుష్ ఆర్ హిందూరాజ్ మౌంటైన్స్ అంటారండి. హిందూకుష్ ఆర్ హిందూరాజ్ మౌంటైన్స్ అని పిలుస్తారు. హిందూకుష్ ఆర్ హిందూరాజ్ మౌంటైన్స్ ఎక్కడండి? ఇవి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్, ఈ భాగం వచ్చేసి ఇది వచ్చేసి సియాచిన్ అండి. సియాచిన్ ప్రాంతం ఏదండి? ఇది సియాచిన్. నెక్స్ట్ వన్, ఇదంతా చూసారా? దీన్ని ఏమంటారంటే లడాక్ అంటారండి. లడాక్ ప్రాంతం. ఈ భాగం వచ్చేసి పామీర్ ఆర్ టిబెటన్ ప్లాట్యూ. పామీర్ మరియు టిబెట్ పీఠభూమి అన్న విషయాన్ని మీకు పామీర్ ఆర్ టిబెటన్ ప్లాట్యూ. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్, ఇంకా మనం చెప్పాల్సింది ఏదంటే పామీర్ ఆర్ టిబెటన్ ప్లాట్యూ, లడక్ ప్లాట్యూ, సియాచిన్, సులేమాన్, హిందూకుష్ ఆర్ హిందూరాజ్. ఇక్కడ మీకు కొన్ని మౌంటైన్స్ విస్తరించి ఉన్నాయండి. వీటి ఏమంటారంటే కారకోరం అంటారు. ఏమంటారండి? కారకోరం మౌంటైన్ రేంజ్ అంటారు. కారకోరం మౌంటైన్ రేంజెస్ అని. ఇవన్నీ కూడా దేనిలో భాగం అంటే ట్రాన్స్ హిమాలయన్ జోన్లో భాగంగా పరిగణిస్తారు. ఇప్పుడు ఒక దాని గురించి చెప్పుకున్నాం. కాబట్టి ఒకటి ఫస్ట్ వన్ సులేమాన్ పర్వతాలు అంటున్నాం. ఈ యొక్క సులేమాన్ పర్వతాలు వచ్చేసి ఎక్కడ ఉన్నాయంటే పాకిస్తాన్లో ఉన్నాయి. దేనిలో భాగంగా పరిగణిస్తారంటే ఈ యొక్క ట్రాన్స్ హిమాలయ మండలంలో భాగంగా పరిగణిస్తారు. ఎస్. రెండవది హిందూకుష్ ఆర్ హిందూరాజ్ మౌంటైన్ రేంజెస్ అంటున్నారు. ఇవి కూడా దేనిలో భాగం అంటే ట్రాన్స్ హిమాలయన్ జోన్లో భాగమే. ఈ యొక్క హిందూకుష్ ఆర్ హిందూరాజ్ మౌంటైన్ రేంజెస్ ఎక్కడున్నాయండి? ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. బాబర్ మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు, భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్. ఈ యొక్క బాబర్ వచ్చేసి ఈ యొక్క హిందూకుష్ ఆర్ హిందూరాజ్ మౌంటైన్స్లో భాగమైన ఖైబర్ మరియు బోలాన్ కనుమల ద్వారా, ఖైబర్ మరియు బోలాన్, ఈ యొక్క ఖైబర్ మరియు బోలాన్ కనుమల ద్వారా భారత భూభాగంలో ఇక్కడ భారతదేశంలో ఒక విశాలమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు, మొఘల్ సామ్రాజ్యాన్ని. కాబట్టి మొఘలులు వచ్చేసి ముఖ్యంగా బాబర్ వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చాడండి? సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియా నుంచి వచ్చాడండి ఈయన. మధ్య ఆసియా, సెంట్రల్ ఏషియా నుంచి. మరి వచ్చే ముందు మరి భారతదేశంలోకి ఎంటర్ అవడానికి ముఖ్యంగా ఎలా వచ్చాడంటే ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ ఆర్ హిందూరాజ్ మౌంటైన్ రేంజెస్లోని ఈ యొక్క ఖైబర్ బోలాన్ కనుమల ద్వారా భారత భూభాగంలోకి ఎంటర్ అయి భారతదేశంలో అఖండమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఓకేనండి, అది అలా విషయాలు ఉన్నాయి. సులేమాన్ మరియు పర్వతాలు, హిందూకుష్ ఆర్ హిందూరాజ్. ఇక్కడ సియాచిన్ అని మెన్షన్ చేశాం కదండి. ఏంటి ఈ యొక్క సియాచిన్ యొక్క స్పెషాలిటీ అంటారు? సియాచిన్ అన్నాం. ఈ యొక్క సియాచిన్కి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు, సియాచిన్ వచ్చేసి ఏంటంటే, సియాచిన్ అని ఎక్కడుంది అంటే నుబ్రా వ్యాలీలో ఉందండి. నుబ్రా లోయలో ఉంది. ఇది ఏ లోయలో ఉంది అండి? ఇది నుబ్రా లోయలో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టు. నుబ్రా లోయలో ఉంది సియాచిన్ అనే ప్రాంతం. నెంబర్ 2, ఈ యొక్క సియాచిన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలోనే హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్ అంటారు. హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్ అన్న విషయాన్ని మనం ప్రపంచంలోని అత్యంత ఎత్తైన యుద్ధభూమి వచ్చేసి ఏదంటే సియాచిన్ ప్రాంతం. కాబట్టి ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధభూమి ఏదంటే సియాచిన్ యుద్ధభూమి. కాబట్టి ఈ యొక్క సియాచిన్ హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ద వరల్డ్ అంటారు. ఇది ఏ లోయలో ఉందంటే నుబ్రా వ్యాలీలో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క సియాచిన్ అనేది ఒక గ్లేసియర్ అండి. ఇది సియాచిన్ అనేది ఒక గ్లేసియర్. మరి ఈ ప్రాంతంలో వచ్చేసి హిమనీ నదం కూడా ఉంది. దాన్ని సియాచిన్ హిమనీ నదం అంటారు. సియాచిన్ హిమనీ నదం అండి. ఈ యొక్క సియాచిన్ హిమనీ నదం వచ్చేసి ఇది భారతదేశంలో అత్యంత పొడవైన హిమనీ నదం. భారతదేశంలో అత్యంత పొడవైన హిమనీ నదం వచ్చేసి ఏదండి? సియాచిన్. ఎన్ని కిలోమీటర్లు ఇది? 75 కిలోమీటర్స్, 75 కిలోమీటర్ల పొడవైన హిమనీ నదం సియాచిన్ హిమనీ నదం. ఓకేనండి, ఇవి ఇలా విషయాలు. ఇంకొకటి వచ్చేసి లడాక్ అంటున్నాం మనం. ఈ యొక్క లడాక్ గురించి చూడండి. లడాక్ వచ్చేసి ఇది ఏంటంటే 2019వ సంవత్సరం అక్టోబర్ 31న 2019 అక్టోబర్ 31న వచ్చేసి లడాక్ అనేది యూనియన్ టెరిటరీ, కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భవించింది. యూనియన్ టెరిటరీ. కాబట్టి ఏ సంవత్సరంలో యూనియన్ టెరిటరీ అయిందండి? ఈ యొక్క లడాక్ అనేది 2019 అక్టోబర్ 31న యూనియన్ టెరిటరీ అయింది ఈ లడాక్ అనే ప్రాంతం. కాబట్టి లడాక్ యూనియన్ టెరిటరీగా ఎప్పుడైందండి? 2019 అక్టోబర్ 31 అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క లడాక్ వచ్చేసి ముఖ్యంగా దీన్ని ఏమని పిలుస్తారంటే మినీ టిబెట్ ఆర్ లిటిల్ టిబెట్ అంటారండి. మినీ టిబెట్ ఆర్ లిటిల్ టిబెట్, టిబెట్ ఆర్ లిటిల్ టిబెట్ అని పిలుస్తారు. ఇంకొకటి వచ్చేసి ఏమంటారంటే రూఫ్ ఆఫ్ ఇండియా అని భారతదేశపు పైకప్పు అంటారు. రూఫ్ ఆఫ్ ఇండియా అంటారండి. రూఫ్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశపు పైకప్పు అని అర్థం. కాబట్టి ఈ యొక్క లడాక్ను వచ్చేసి ఏమంటారంటే యూనియన్ టెరిటరీ. ఇది కేంద్రపాలిత ప్రాంతం అయిందండి. ఎప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా అంటే 2019 అక్టోబర్ 31న. దీన్ని ఏమని పిలుస్తారంటే మినీ టిబెట్ ఆర్ లిటిల్ టిబెట్ అంటారు. ఎందుకంటారంటే టిబెట్లో ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ కానీ నెక్స్ట్ ఆచార సాంప్రదాయాలు, కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ కూడా ఈ యొక్క లడాక్లో ఉన్నాయి. కాబట్టి టిబెట్ రకం. కాబట్టి దీన్ని ఏమంటారంటే మినీ టిబెట్ ఆర్ లిటిల్ టిబెట్ అంటారు. దీన్ని ఏమని పిలుస్తారంటే జనరల్గా బేసికల్గా చెప్పాలంటే రూఫ్ ఆఫ్ ఇండియా అని భారతదేశపు పైకప్పు అంటారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. రూఫ్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశపు పైకప్పు అంటారండి. ఓకేనా? ఇది ఇలా విషయాలు ఉన్నాయి. ఎస్. ఇంకొక విషయం చూడండి. ఇక్కడే మీకు పామీర్ నాట్ ఆర్ టిబెటన్ ప్లాట్యూ అన్నాం. ఈ యొక్క పామీర్ నాట్ ఆర్ టిబెటన్ ప్లాట్యూ ఎప్పుడైనా పీఠభూమి ఇలా ఉంటుందండి. మీరు అది గుర్తుపెట్టుకోవాలి జాగ్రఫీ ప్రకారం. పామీర్ నాట్ ఆర్ టిబెటన్ ప్లాట్యూ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. పామీర్ నాట్ ఆర్ టిబెటన్ ప్లాట్యూ. ఇది వచ్చేసి ఎలా అంటే దీన్ని రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని ప్రపంచపు పైకప్పు అంటారండి. రూఫ్ ఆఫ్ ద వరల్డ్, రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని ప్రపంచపు పైకప్పు అంటారండి. ప్రపంచపు పైకప్పు, ప్రపంచపు పైకప్పు రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు. ప్రపంచపు పైకప్పు రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క పామీర్ నాట్ వచ్చేసి ఏంటి ఇది అంటే ఇది వచ్చేసి ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూకు మంచి ఉదాహరణ అండి. ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూ అంటే ఏంటంటే ఖండాంతర్గత పీఠభూమి, పర్వతాంతర పీఠభూమికి ఉదాహరణ అండి. ఇది పర్వతాంతర పీఠభూమి.
కాబట్టి ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంటర్ మాంటైన్ ప్లాట్యూ అంటే పర్వతాంతర పీఠభూమికి ప్రధానమైన ఉదాహరణగా పరిగణిస్తారు. అసలు ఏంటి సార్ పర్వతాంతర పీఠభూమి అంటే ఏంటి అంటారు. జనరల్గా ద ప్లాట్యూస్ ఎన్క్లోజ్డ్ బై ఆల్ సైడ్స్ మౌంటైన్ పీక్స్ అండి. చుట్టూ వచ్చేసి ఇలా పర్వత శిఖరాలు ఉంటే దాన్ని ఏమంటారు ఇంటర్ మాంటైన్ ప్లాట్యూ అని, పర్వతాంతర పీఠభూమి అని పిలుస్తారు. కాబట్టి ఇంటర్ మాంటైన్ ప్లాట్యూ అంటే ద ప్లాట్యూ విచ్ ప్లాట్యూ ఈజ్ సరౌండెడ్ బై ఈజ్ ఎన్క్లోజ్డ్ బై ఆల్ సైడ్స్ మౌంటైన్ పీక్స్. సచ్ టైప్ ఆఫ్ ప్లాట్యూ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్ మాంటైన్ ప్లాట్యూ, పర్వతాంతర పీఠభూమి అంటారు. ఓకేనా అండి, ఇది ఇలా విషయాలు. ఓకేనా, ఇవన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడు మనం ఫైనల్గా ఇంకొక విషయం చెప్పాలండి. మనం ఇప్పుడు చెప్పాల్సిన ముఖ్యమైన అంశం ఏదంటే కారాకోరం మౌంటైన్స్ గురించి డిస్కషన్ చేయాలి. కారాకోరం, ఈ కారాకోరం పర్వత శ్రేణికి సంబంధించిన విషయాల గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేయాలి. ఈ కారాకోరం పర్వత శ్రేణి ఏంటంటే కారాకోరం అంటున్నాం. కాబట్టి కారాకోరం పర్వత శ్రేణి వచ్చేసి చైనా తర్వాత ఇండియా అండ్ పాకిస్తాన్ల సరిహద్దుల్లో ఈ యొక్క కారాకోరం పర్వత శ్రేణి విస్తరించి ఉందండి. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ యొక్క కారాకోరం పర్వత శ్రేణి వచ్చేసి దీన్ని సంస్కృత భాషలో ఏమంటారంటే కృష్ణగిరి అంటారండి. కృష్ణగిరి అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సంస్కృత భాషలో ఏమంటారండి దీన్ని కృష్ణగిరి అంటారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సంస్కృత భాషలో కృష్ణగిరి అంటారండి. ఏమంటారు సంస్కృత భాషలో కృష్ణగిరి అని పిలుస్తారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడండి. ఏంటి కారాకోరం పర్వత శ్రేణికి సంబంధించి ఏమంటాడు, జనరల్గా ఈయన ఏమంటాడంటే భగవద్గీత ఈ యొక్క మహాభారత యుద్ధం జరిగేటప్పుడు ప్రతిసారి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తుంటాడు. చేసినప్పుడు అర్జునుడు ఒక దశలో అంటాడు, అసలు ప్రతిసారి నువ్వు చెప్తున్నావు నేను వింటున్నా బాగానే ఉంది, అసలు ఏంది నీ పొజిషన్ ఏంటి, నీ పొజిషన్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి, ఎందుకు నువ్వు నాకు ప్రతిసారి చెప్తున్నావు, ఏంది నీ పొజిషన్ ఏంటి, నువ్వెవరు అన్నప్పుడు ఆయన ఒకటే అంటాడు హూ యామ్ ఐ అంటే ఈ మాట ఎవరిదండి ఇది, హూ యామ్ ఐ అంటే నేనెవరు, హూ యామ్ ఐ అనేది ఎవరిదంటే జనరల్గా తమిళనాడు రాష్ట్రంలో అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమంలో రమణ మహర్షి యొక్క ప్రధానమైన వర్డ్ అండి ఇది హూ యామ్ ఐ అనేది. కాబట్టి కారాకోరం పర్వత శ్రేణికి సంబంధించిన విషయాల గురించి మనం చెప్పేటప్పుడు కృష్ణగిరి అంటున్నాం. సార్ జనరల్గా ఇట్ ఈజ్ కవర్డ్ విత్ బ్లాక్ గ్రావెల్. బ్లాక్ గ్రావెల్ చేత ఏర్పడింది అండి ఇది. జనరల్గా ఇది ఎలా ఏర్పడింది, బ్లాక్ గ్రావెల్ చేత ఏర్పడింది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టారు. బ్లాక్ గ్రావెల్, ఇక్కడ ఒక విషయం ఏంటంటే బ్లాక్ గ్రావెల్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ప్రధానంగా. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క కారాకోరం పర్వత శ్రేణి వచ్చేసి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడని చెప్పాను. ఏం చెప్పానంటే అర్జునుడు వచ్చేసి శ్రీకృష్ణుని అడుగుతాడు, ప్రతిసారి ఏదో చెప్తున్నావు నేను వింటున్నా సరిపోతుంది, మన ఇద్దరి మధ్య భలే ఉంది సార్ ఇదంతా వ్యవహారం, కాబట్టి అసలు ఏంటి నీ పొజిషన్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి, ఎందుకు నువ్వు ఇలా అని అడిగినప్పుడు గొప్పతనంలో నేను హిమాలయములంతటి వాడిని అంటాడండి. ఔన్నత్యంలో నేను హిమాలయములంతటి వాడిని ఎవరు పరిగణించారంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునునికి ఉపదేశించడం జరిగిందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ యొక్క కారాకోరం పర్వత శ్రేణి సంస్కృత భాషలో ఏమంటారంటే కృష్ణగిరి అంటారు. ఇట్ ఈజ్ ఫుల్ కవర్డ్ విత్ బ్లాక్ గ్రావెల్ అంటే నల్ల గ్రావెల్ చేత ఏర్పడి ఉంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. బ్లాక్ గ్రావెల్ చేత ఏర్పడి ఉంది కారాకోరం పర్వత శ్రేణి. ఈ యొక్క కారాకోరం పర్వత శ్రేణిలో అత్యంత ఎత్తైన శిఖరం వచ్చేసి ఏది అంటే K2 గాడ్విన్ ఆస్టిన్ పీక్ అండి. K2 గాడ్విన్ ఆస్టిన్ పీక్ అంటారు. K2 గాడ్విన్ ఆస్టిన్. K2 గాడ్విన్ ఆస్టిన్ పీక్ అంటారు. K2 గాడ్విన్ ఆస్టిన్, K2 శిఖరం అని. ఈ యొక్క K2 శిఖరం, K2 గాడ్విన్ ఆస్టిన్ పీక్. దీని యొక్క హైట్ ఎంత అంటే 8611 మీటర్స్ అండి. 8611 మీటర్లు. 8611 మీటర్స్ అండి K2 గాడ్విన్ ఆస్టిన్ పీక్ యొక్క హైట్ ఎంత అంటే 8611 మీటర్స్, 8611 మీటర్లు. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే
కారకోరం పర్వత శ్రేణిలో అత్యంత ఎత్తైన శిఖరం అని చెప్తారు. నెంబర్ 2 వచ్చేసి ప్రపంచంలో సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ద వరల్డ్. సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో రెండవ అత్యంత ఎత్తైన శిఖరంగా పరిగణిస్తారు. మరి కారకోరం పర్వత శ్రేణిలో అత్యంత ఎత్తైన శిఖరం అంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఇండియాలో అత్యంత ఎత్తైన శిఖరం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక K2 గాడ్విన్ ఆస్టన్ పీక్ 8611 మీటర్స్ అని చెప్పుకున్నాం కదండి. ఇది ప్రస్తుతం వచ్చేసి ఎక్కడుంది అంటే POKలో ఉందండి. POK అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. ఎక్కడుంది అండి ఇది? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎక్కడుంది అండి? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. మరి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది కాబట్టి ఈ యొక్క లోకల్గా ఈ యొక్క పాకిస్తాన్లో వచ్చేసి ఏమని పిలుస్తారంటే చోగోరి అంటారండి. ఈ పర్వత శిఖరాన్ని చోగోరి అంటారు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమంటారండి దీన్ని? చోగోరి అంటారు. పాకిస్తాన్లో స్థానికంగా ఈ యొక్క K2 శిఖరాన్ని ఏమని పిలుస్తారంటే చోగోరి అంటారు. మరి భారతదేశంలో K2 పీక్ అని పిలుస్తారు. దీని యొక్క హైట్ ఎంత అంటే 8611 మీటర్స్. ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాల్లో రెండవది. మరి భారతదేశంలో రెండవ అత్యంత ఎత్తైన శిఖరం, ప్రపంచంలో రెండవది, ఇండియాలో వచ్చేసి మొదటిది. కారకోరం పర్వత శ్రేణిలో మొదటిదిగానే పరిగణిస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం వచ్చేసి ఇది జనరల్గా ఇది ఎక్కడుంది అండి? జోగ్రఫికల్ పరంగా చెప్పాలంటే ఇది వచ్చేసి K2 పీక్ అనేది ముఖ్యంగా ఎక్కడుందండి? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. మరి ఈ యొక్క పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది అంటే అక్కడ స్థానికంగా ఈ యొక్క దీనిని ఏమని పిలుస్తారంటే చోగోరి అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. ఓకేనా అండి? ఇది దేనికి సంబంధించిన అంశాలు? కారకోరం పర్వత శ్రేణికి సంబంధించిన అంశాలు. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్ మనం డిస్కషన్ చేయాల్సిన అంశాల్లో ఇంకొకటి వచ్చేసి ఏంటంటే దీని గురించి అలా చెప్పేశాం. ఓకే, నెక్స్ట్ వన్ హిమాద్రి గురించి డిస్కషన్ చేయాలండి. హిమాద్రి, ఇక హిమాద్రికి సంబంధించిన విషయాలు చూడండి. వన్ ఈజ్ హిమాద్రి అన్నం. హిమాద్రి, సింహాద్రి అనుకుంటారు మీరు, హిమాద్రి అండి. కాబట్టి హిమాద్రి, వన్ ఈజ్ హిమాద్రి అనేది. ఈ హిమాద్రిని ఇంకొక పేరేమని పిలుస్తారంటే అత్యున్నత హిమాలయాలు అని కూడా పిలుస్తారండి. అత్యున్నత హిమాలయాలు అని కూడా పిలుస్తారు. అత్యున్నత హిమాలయాలు ఇంగ్లీష్లో ఏమంటారంటే ద గ్రేటర్ హిమాలయాస్ అంటారండి. ద గ్రేటర్ హిమాలయాస్ అని పిలుస్తారు. ఏమంటారండి? ద గ్రేటర్ హిమాలయాస్ అని, అత్యున్నత హిమాలయాలు అంటారు. వీటి యొక్క సరాసరి ఎత్తు వచ్చేసి ఎంత ఉందంటే 6100 మీటర్స్ అండి. 6100 మీటర్ల సరాసరి ఎత్తును కలిగి ఉన్నాయి. వన్ ఈజ్. మరి ఇక్కడ హిమాద్రిలో వచ్చేసి ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎత్తైన శిఖరాలు అంటున్నాం, ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శిఖరాలు వచ్చేసి ఏమున్నాయండి? ముఖ్యంగా పర్వత శిఖరాలు వచ్చేసి ఏమున్నాయంటే వన్ ఈజ్, మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఎత్తైన శిఖరాలు అన్నప్పుడు మౌంట్ ఎవరెస్ట్ కానీ, కాంచనగంగా కానీ, ధవళగిరి, మనస్లు, మకాలు, ఇలా పర్వత శిఖరాలన్నీ కూడా ఉన్నాయండి. ఎస్, ఇక్కడ చూసారా అండి? కాబట్టి ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. కాబట్టి ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాలకు సంబంధించిన విషయాల గురించి చెప్పేటప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే జనరల్గా ఒకటి మౌంట్ ఎవరెస్ట్ అండి. ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ అని ఇక్కడ చూడండి రెడ్ కలర్తో చేస్తున్నా. కాబట్టి ఈ యొక్క మౌంట్ ఎవరెస్ట్ వచ్చేసి ఇదే మౌంట్ ఎవరెస్ట్ అండి. ఈ మౌంట్ ఎవరెస్ట్కి సంబంధించిన విషయాల గురించి ఒక్కొక్కటి డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, వన్ ఈజ్ మౌంట్ ఎవరెస్ట్, మౌంట్ ఎవరెస్ట్ అండ్ లోట్సే అనేది.
ఇక మౌంట్ ఎవరెస్ట్కి సంబంధించిన విషయాల గురించి ఫస్ట్ వన్ మౌంట్ ఎవరెస్ట్ అనేది వన్ ఇస్ ఏంటి. ఈ యొక్క మౌంట్ ఎవరెస్ట్కి సంబంధించిన అంశాల గురించి ఒక్కొక్కటి డిస్కషన్ చేద్దామండి. ఈ మౌంట్ ఎవరెస్ట్కి సంబంధించిన విషయాలు ఏంటంటే మౌంట్ ఎవరెస్ట్ అండి. మౌంట్ ఎవరెస్ట్ అంటున్నాం. ఈ మౌంట్ ఎవరెస్ట్కి సంబంధించిన విషయాల గురించి మీకు ఇప్పుడు నేను డిస్కషన్ చేస్తానండి. మౌంట్ ఎవరెస్ట్ అండి. ఈ యొక్క మౌంట్ ఎవరెస్ట్కి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసే ముందు మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. మౌంట్ ఎవరెస్ట్కి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేయాలంటే ఇది బేసికల్గా ఎక్కడుందండి? హిమాద్రి రీజియన్లో ఉంది. హిమాద్రి వన్ ఈజ్ హిమాద్రి రీజియన్. ఏ రీజియన్లో ఉంది అండి? హిమాద్రి రీజియన్లో ఉందన్న విషయాన్ని మీరు హిమాద్రి రీజియన్లో ఉంది కాబట్టి వచ్చేసి ఎక్కడుంది? ఇది హిమాద్రి రీజియన్లో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎక్కడుందండి ఇది? హిమాద్రి రీజియన్. హిమాద్రి రీజియన్లో ఉంది. మరి ఏ దేశపు హిమాలయాల్లో ఉంది అండి ఇది? నేపాల్ హిమాలయాస్లో ఉంది అండి ఇది. నేపాల్ హిమాలయాస్ ఎక్కడుంది అండి ఇది? నేపాల్ హిమాలయాస్లో ఉంది. కాబట్టి నేపాల్ హిమాలయాస్లో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడుంది అండి ఇది? నేపాల్ హిమాలయాస్లో ఉంది. ఇక మౌంట్ ఎవరెస్ట్ ఇక్కడ చూడండి, ఇది రౌండప్ చేస్తానండి మౌంట్ ఎవరెస్ట్కి సంబంధించి. ఎస్, కాబట్టి మౌంట్ ఎవరెస్ట్ అనేది హిమాద్రి రీజియన్లో ఉంది. వన్ ఇస్. నెంబర్ 2 వచ్చేసి నేపాల్ హిమాలయాస్లో ఉంది. మరి ప్రారంభంలో వచ్చేసి ఇనిషియల్గా దీన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే 15th పీక్ ఇన్ హిమాలయన్ మౌంటైన్స్ అని పిలిచేవాళ్ళు. ప్రారంభంలో దీన్ని 15th పీక్ ఇన్ హిమాలయాస్ అని పిలిచేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ వన్, దీన్ని మొదటిసారిగా మెజర్ చేసిన వ్యక్తి ఎవరంటే జార్జ్ ఎవరెస్ట్ అండి. జార్జ్ ఎవరెస్ట్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ఒక సర్వేయర్ అండి. జార్జ్ ఎవరెస్ట్ వచ్చేసి ఒక సర్వేయర్. ఈయన మొట్టమొదటిసారి ఈ యొక్క మౌంట్ ఎవరెస్ట్ని వచ్చేసి మెజర్ చేశాడు. కాబట్టి ఈ యొక్క జార్జ్ ఎవరెస్ట్ ప్రకారం మౌంట్ ఎవరెస్ట్ యొక్క హైట్ ఎంత అంటే 8,848 మీటర్స్, 8,848 మీటర్లు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. 8,848 మీటర్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకొక విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత విషయాలు ఏంటంటే తర్వాత కాలంలో ఈ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే విషయం, ఈ యొక్క మౌంట్ ఎవరెస్ట్కు అకార్డింగ్ టు జార్జ్ ఎవరెస్ట్ ప్రకారం 8,848 మీటర్స్ అని చెప్పాం. ఇంకొక విషయం ఏంటంటే జీపీఎస్ అండి. జీపీఎస్ అంటారు. జీపీఎస్ స్టాండ్స్ ఫర్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటారండి. ఏమంటారండి జీపీఎస్ అంటే? జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని అర్థం. గ్లోబల్ పొజిషనింగ్, ఈ యొక్క గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటారండి. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్ అంటారు. ఈ యొక్క జీపీఎస్ ప్రకారం మౌంట్ ఎవరెస్ట్ యొక్క హైట్ వచ్చేసి ఎంత అంటే 8,850 మీటర్స్, 8,850 మీటర్లు అండి. 8,850 మీటర్స్. మరి ఎప్పుడూ ఆయన కొలత కొలిసాడు. ఎవరు? మౌంట్ ఎవరెస్ట్ను వచ్చేసి ఈ యొక్క జార్జ్ ఎవరెస్ట్ అని ఆయన. కాబట్టి తర్వాత ఈ యొక్క మంచు పలకలు వచ్చేసి ఇంక్రీజ్ అయ్యాయండి, ఎత్తు పెరిగాయి. కాబట్టి ఇది అథెంటిక్ మ్యాటర్ ఏదంటే జీపీఎస్ ప్రకారం. కాబట్టి ప్రస్తుతం మౌంట్ ఎవరెస్ట్ యొక్క హైట్ వచ్చేసి ఏదంటే 8,850 మీటర్స్. దేని ప్రకారం అంటే ఇట్ ఈస్ ఏ అథెంటిక్ మ్యాటర్. ఇది ఒక కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్. జీపీఎస్ ప్రకారం 8,850 మీటర్స్. జీపీఎస్ స్టాండ్స్ ఫర్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని పిలుస్తారు. ఎస్, ఓకే, జీపీఎస్ అంటే అలా. నెక్స్ట్ వన్ ఇంకా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కొన్ని జీపీఎస్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ శాటిలైట్ గ్రూప్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి. ఇట్ ఈస్ ఏ శాటిలైట్ గ్రూప్. ఇట్ ఈస్ ఏ శాటిలైట్ గ్రూప్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన ఉపగ్రహాల కూటమిని ఏమని పిలుస్తారంటే జీపీఎస్ అంటారు. నెక్స్ట్ వన్ ఇంకొకటి చూడండి, గ్లోనాస్ అంటాం. GLONASS గ్లోనాస్ అంటాం. గ్లోనాస్ అంటే ఏంటి సార్ అంటారు.
గ్లోనాస్ అంటే ఏంటంటే గ్లోబల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ అంటారు. GLO స్టాండ్స్ ఫర్ గ్లోబల్, NA ఫర్ నావిగేషనల్, S ఫర్ శాటిలైట్, S ఫర్ సిస్టమ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. గ్లోబల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ అంటారు గ్లోనాస్ అంటే. గ్లోబల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ అంటారు గ్లోనాస్ అంటే. గ్లోబల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్. ఇట్ ఈస్ ఏ శాటిలైట్ గ్రూప్ ఆఫ్ రష్యా. ఇట్ ఈస్ ఏ శాటిలైట్ గ్రూప్ ఆఫ్ రష్యా. ఎస్, ఓకే. ఇంకా మనం ఏం చెప్పాల్సిన అంశాలు ఏంటంటే, ఇదే కాకుండా గెలీలియో అంటాం. గెలీలియో అండి. గెలీలియో అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ శాటిలైట్ గ్రూప్ ఆఫ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. కాబట్టి ఇట్ ఈస్ ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి గెలీలియో అంటే గెలీలియో అంటే ఏంటి సార్ అంటే ఒక సైంటిస్ట్ పేరు అండి, ఆస్ట్రానమర్ అయినా, ఫేమస్ ఆస్ట్రానమర్ అండి గెలీలియో. ఈ యొక్క గెలీలియో వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ ఏ శాటిలైట్ గ్రూప్ ఆఫ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటే ESA, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటారు. ఎస్, ఇవి ఇలా విషయాలు ఉన్నాయి. మరి మన గురించి కూడా చెప్పుకోవాలి కదండి. మరి భారతదేశంలో IRNSS అంటారు. IRNSS స్టాండ్స్ ఫర్ ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ అంటారు. IRNSS అంటే ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ అంటారు IRNSS. కాబట్టి ఇట్ ఈస్ ఎ శాటిలైట్ గ్రూప్ ఆఫ్ ఇండియా. కాబట్టి భారతదేశానికి చెందిన ఉపగ్రహాల కూటమిని IRNSS అంటారు. IRNSS స్టాండ్స్ ఫర్ ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్. మరి నెక్స్ట్ వన్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీని ఏమంటారంటే గెలీలియో అంటారు. మరి నెక్స్ట్ వన్ గ్లోనాస్ అంటే గ్లోబల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్. ఇట్ ఈస్ ఎ శాటిలైట్ గ్రూప్ ఆఫ్ రష్యా. నెక్స్ట్ వన్ GPS అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటారు. ఇట్ ఈస్ ఎ శాటిలైట్ గ్రూప్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మరి ఇవి ఈ యొక్క GPS ప్రకారం మౌంట్ ఎవరెస్ట్ యొక్క హైట్ ఎంత అంటే 8,850 మీటర్స్. మరి మొట్టమొదటిసారిగా మెజర్ చేసిన వ్యక్తి ఎవరంటే జార్జ్ ఎవరెట్, 8,848 మీటర్స్ అయిన ప్రకారం. మరి నెక్స్ట్ వన్ ప్రారంభంలో ఏమని పిలిచేవారు మౌంట్ ఎవరెస్ట్ అంటే 15th పీక్ ఇన్ హిమాలయాస్ అని చెప్పేవాళ్ళు. మరి ఇది ఎక్కడుంది అంటే నేపాల్ హిమాలయాస్లో ఉంది, హిమాద్రి రీజియన్లో. ఈ యొక్క హిమాలయాస్లో లోకల్గా వచ్చేసి వీళ్ళు ఏమంటారంటే నేపాల్లో దీన్ని సాగరమాత అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సాగరమాత. ఏం మాత అండి? సాగరమాత అంటారు. సాగరమాత అంటారండి. ఏమంటారండి? సాగరమాత అని పిలుస్తారు. కాబట్టి ఇది మనకు గతంలో గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో జనరల్ స్టడీస్లో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. కాబట్టి మౌంట్ ఎవరెస్ట్ ఏ దేశపు హిమాలయాల్లో ఉంది? నేపాల్ హిమాలయాలలో ఉంది. మరి నేపాల్లో స్థానికంగా ఏమని పిలుస్తారు? సాగరమాత. దీన్ని గతంలో ఏమని పిలిచేవారంటే 15th పీక్ ఇన్ హిమాలయాస్ అనేవాళ్ళు. ఓకేనా అండి? ఇది ఇలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు చెప్పుకుందామండి. ఈ యొక్క మౌంట్ ఎవరెస్ట్ని మొదటిసారిగా అధిరోహించిన వాళ్ళు, మొదటిసారిగా క్లైమ్ చేసిన వాళ్ళు ఎవరంటే ఎడ్మండ్ హిల్లరీ అండ్ టెన్జింగ్ నార్కే అండి. ఎడ్మండ్ హిల్లరీ అండ్ టెన్జింగ్ నార్కే ఎవరండి ఆయన? ఎడ్మండ్ హిల్లరీ అండ్ టెన్జింగ్ నార్కే. ఎడ్మండ్ హిల్లరీ అండ్ టెన్జింగ్ నార్కే అని ఇరువురు పర్వతారోహకులు మొట్టమొదటిసారిగా ఈ యొక్క మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించడం జరిగిందండి. కాబట్టి ఎడ్మండ్ హిల్లరీ అండ్ టెన్జింగ్ నార్కేలు ఎప్పుడు వచ్చేసి 1953 మే 29న 1953 మే 29వ తారీఖున ఇక ఎడ్మండ్ హిల్లరీ అండ్ టెన్జింగ్ నార్కే అని ఇరువురు మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి మౌంట్ ఎవరెస్ట్ని 1953 మే 29న ఎడ్మండ్ హిల్లరీ అండ్ టెన్జింగ్ నార్కే అని ఇరువురు అధిరోహించడం జరిగింది. ఎడ్మండ్ హిల్లరీ వచ్చేసి ఏ దేశస్తుడు అంటే న్యూజిలాండ్ దేశంలోని ఆక్లాండ్ నగరానికి సంబంధించిన వ్యక్తి. టెన్జింగ్ నార్కే వచ్చేసి ఏంటంటే టిబెట్ హిమాలయాస్లో టిబెట్ హిమాలయాస్లో షర్పా అనే తెగకు సంబంధించిన వ్యక్తి అండి. షర్పా అనే తెగకు సంబంధించిన వ్యక్తి ఇక టెన్జింగ్ నార్కే. ఓకేనా అండి? ఇది ఇలా విషయాలు ఉంది. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఈ యొక్క ఎడ్మండ్ హిల్లరీ మరియు టెన్జింగ్ నార్కే అంటే మొదట్లో వచ్చేసి ప్రారంభంలో ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారండి. ఈ యొక్క హిమాలయాలను పర్వత శిఖరాలను ఎదిరోహించడానికి ఎన్నో సన్నాహాలు జరిగాయి. కానీ 1953లో కూడా గుంపులు పోయారు, ట్రూప్స్ లాగా పోయారు హిమాలయాన్ని ఎక్కడానికి. కొంతమంది హిమాలయాన్ని ఇలా చూశారు,
అమ్మో ఇవి ఆకాశాన్ని టచ్ చేసినట్టున్నాయి, ఇవన్నీ మనం ఎప్పుడు ఎక్కుతాం, ఊపిరుంటే ఉప్పు అమ్ముకుందాం అని కొంతమంది అక్కడనే డ్రాప్ అయిపోయారు. మరికొందరు వచ్చేసి ఏం చేశారంటే మరికొందరు కొంత అంటే స్టార్ట్ చేశారు, తర్వాత డ్రాప్ అయిపోయారు. కొంతమంది మధ్యకు పోయి మధ్య లేకంటే మిడిల్ లేకపోయి కొంతమంది ఈ యొక్క గ్లేసియర్స్ కింద పడి చనిపోయారు. కొంతమంది వచ్చేసి అక్కడ వచ్చే బ్లిజ్జర్డ్స్ అంటే మంచు తుఫానుల వల్ల కూడా చాలా ఇబ్బందులు జరిగాయి. ఫైనల్గా ఏం చేశారంటే ఒకే వ్యక్తి మిగిలాడండి. ఆయన ఎవరంటే ఎడ్మండ్ హిల్లరీ. ఈ యొక్క ఎడ్మండ్ హిల్లరీకి సరుకులు మోయటానికి, అతని వెంబడి ఆయన యొక్క లగేజ్ని మోయటానికి టెంట్లు కావాలి, రాత్రి పడుకోవాలి కదండి. అంటే డే అండ్ నైట్స్ నడుచుకుంటూనే పోతాడా. కాబట్టి ఏంటంటే ఆయన నడవటానికి వచ్చేసి ఆయనకు కావలసిన రోప్స్ కానీ, క్లైంబింగ్ చేయడానికి రోప్స్ కానీ, తర్వాత ఆయనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కానీ, తర్వాత వచ్చేసి ఆక్సిజన్ సిలిండర్స్ కానీ, తర్వాత వచ్చేసి ఈ యొక్క మెడిసిన్స్కి సంబంధించిన అన్నీ కూడా ఈ యొక్క కమోడిటీస్ని తీసుకెళ్ళడానికి వచ్చేసి ఒక కూలీలాగా ఎవరు బయలుదేరారంటే ఈ యొక్క టెంజింగ్ నార్గే. కాబట్టి వీరిరువురు అలా పోయి 1953 మే 29 మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఈ యొక్క మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించడం జరిగిందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల మే 29 ఏమంటారంటే ఎవరెస్ట్ డే అని పిలుస్తారు. ఏమంటారండి? ఎవరెస్ట్ డే అని పిలుస్తారు. ఓకేనా అండి? ఎవరెస్ట్ డే అంటారు. ఎస్, వెరీ గుడ్, నైస్. కాబట్టి ఈ యొక్క టెంజింగ్ నార్గే వచ్చేసి ఏంటంటే టిబెట్ హిమాలయాల్లో షర్పా అనే తెగకు చెందినవాడండి. ఇప్పుడైనా సరే అండి, ఎప్పుడో 1953 కాదు, 2020 సంవత్సరం అయినప్పటికీ కూడా ప్రపంచంలో ఎవరైనా సరే మౌంట్ ఎవరెస్ట్ను కానీ, కాంచనగంగా కానీ, మకాలు కానీ, మనస్లు కానీ, ధవలగిరి కానీ, అన్నపూర్ణ కానీ, నందాదేవి కానీ, నామ్చా బర్వా కానీ ఈ పర్వత శిఖరాలను అధిరోహించాలి అంటే షర్పా యొక్క హెల్ప్ లేకుండా ఎవరు కూడా మౌంట్ ఎవరెస్ట్ను కానీ ఈ పర్వత శిఖరాలను అధిరోహించలేరు. అంటే వాళ్ళ సహకారం కంపల్సరీ ఉండాలి. కాబట్టి ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక సార్లు మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన వ్యక్తి ఎవరంటే అప్పా షెర్పా అనే వ్యక్తి. కాబట్టి ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధికంగా మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన వ్యక్తి ఎవరిని కోసం అడిగితే అప్పా షెర్పా. ఈ యొక్క అప్పా కూడా ఏంటంటే షెర్పా అనే ఈ యొక్క నొమాడ్స్ అన్నమాట. వీళ్ళు ఒక సంచార తెగ అండి హిమాలయన్ రీజియన్లో. కాబట్టి ఒకటి నేపాల్ హిమాలయాస్లోను, ఈ యొక్క టిబెట్ హిమాలయాల్లో నివసించే ఒక నొమాడిక్ లైఫ్ అంటే ఒక నొమాడ్స్ అంటే సంచార జీవులే ఈ యొక్క షర్పా అనేవాళ్ళు. వీరి యొక్క ప్రధానమైన వృత్తి ఏంటంటే జంతువులను వేటాడటం, హంటింగ్. నెంబర్ 2 వచ్చేసి టు కలెక్ట్ ద వ్యాక్స్ అంటే చెట్టు ఎక్కి ఈ యొక్క వ్యాక్స్ అంటే లక్కను సేకరించడం, తర్వాత పండ్లను సేకరించడం, జంతువుల యొక్క చర్మాలతో ఈ యొక్క చెప్పులు కానీ బెల్టులు కానీ కుట్టడం, ఇలాంటివన్నీ చేసేవాళ్ళే ఈ యొక్క షర్పా ట్రైబల్ పీపుల్స్ అండి. కాబట్టి ఎక్కడ నివసిస్తారండి వీళ్ళు? హిమాలయన్ రీజియన్లో నివసిస్తారు. కాబట్టి ఎత్తైన చెట్లను అవలీలగా అధిరోహించే శక్తి ఎవరికి ఉంటుందండి? ఈ యొక్క షెర్పా ట్రైబల్ పీపుల్స్కి ఉంటుంది. కాబట్టి వీళ్ళ యొక్క హెల్ప్ లేకుండా, వీరి యొక్క హెల్ప్ లేకుండా ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ కూడా ఈ యొక్క పర్వత శిఖరాలను అధిరోహించలేదు. ఓకేనా అండి? ఇప్పటి వరకు అత్యధిక సార్లు అప్పా షెర్పా ఈయన ఒకటే ఒక సవాల్, ఎవరైనా సరే అధిరోహించాడు. 21 టైమ్స్ 21 సార్లు మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించాడండి. అద్భుతం, అద్భుతం. ఎవరు కూడా ఒకసారి ఎక్కాలంటేనే ఏదో ఒక రకమైంది. కానీ 2 సార్లు కూడా ఎక్కారు, 3 సార్లు కూడా ఎక్కారు. కానీ 21 టైమ్స్ ఎక్కాడండి. ప్రపంచానికే సవాల్ విసిరాడు. ముఖ్యంగా అందరికీ కాదండి, క్లైంబర్స్కి. ఇది ఇలాంటి విషయాలు దేనికి సంబంధించిన అంశాలు అంటే ఈ యొక్క మౌంట్ ఎవరెస్ట్. ఇంకొక విషయం ఏంటంటే ఈ జనరల్గా ఇది ఇలా ఉంటే అతి పిన్న వయసులో వెరీ లిటిల్ ఏజ్, అతి పిన్న వయసులో కూడా 2 ఎక్కారండి. అది కూడా ముఖ్యంగా ఏంటంటే మనందరికీ కూడా గర్వకారణం. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన అబ్బాయి 8th క్లాస్ అమ్మాయి మాలవత్ పూర్ణ అండ్ ఆనంద్ కుమార్ అని ఇరువురు కూడా అతి పిన్న వయసులో ప్రపంచంలోనే అక్రాస్ ద వరల్డ్ ప్రపంచంలోని వెరీ లిటిల్ ఏజ్ టు క్లైమ్ ద మౌంట్ ఎవరెస్ట్ ని వెరీ లిటిల్ ఏజ్ అని క్వశ్చన్ అడిగితే ప్రపంచంలోని అతి పిన్న వయసులో మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన వారు వచ్చేసి ఎవరంటే మాలవత్ పూర్ణ అండ్ ఆనంద్ కుమార్ అండి. ఈ యొక్క మాలవత్ పూర్ణ వచ్చేసి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో ఈ యొక్క గురుకులాల్లో 8th స్టాండర్డ్ చదివేటప్పుడు ఈ యొక్క మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించింది. మరి నెక్స్ట్ వన్ సెకండ్ ఇంకొక అబ్బాయి వచ్చేసి ఎవరంటే ఆనంద్ కుమార్. ఈ యొక్క ఆనంద్ కుమార్ వచ్చేసి 11th స్టాండర్డ్. ఈ అబ్బాయి కూడా గురుకులాల్లో చదివే అబ్బాయి. వీరిరువురు వచ్చేసి మరి ముఖ్యంగా
ముఖ్యంగా ప్రస్తుతం వచ్చేసి ఈ యొక్క గురుకుల సెక్రటరీగా పనిచేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారథ్యంలో వీళ్ళందరూ కూడా ఈ యొక్క డార్జిలింగ్ పంపబడ్డారు. డార్జిలింగ్ తర్వాత డెహ్రాడూన్ పంపించి అక్కడ మౌంటైన్ ట్రెక్కింగ్ శిక్షణలో తీసుకొని ఈ యొక్క అతి పిన్న వయసులో మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించడం జరిగింది. ఎవరంటే మాలవత్ పూర్ణ అండ్ ఆనంద్ కుమార్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇవి ఇలా విషయాలు ఉన్నాయండి. కానీ ఇంకొక విషయం ఏంటంటే అరుణిమా సిన్హా, ఎవరండి? అరుణిమా సిన్హా అనే మహిళ అండి. అరుణిమా సిన్హా యొక్క అరుణిమా సిన్హా ఏంటి ఈమె యొక్క స్పెషాలిటీ అంటారు. ఈ యొక్క అరుణిమా సిన్హా యొక్క స్పెషాలిటీ ప్రత్యేకత ఏంటంటే అంటే ఈమె పారామిలిటరీ దళాల్లో ఒక ఆఫీసర్గా పనిచేసేవారండి. ఇండియన్ పారామిలిటరీలో ఒక ఆఫీసర్గా, ఒక అఫీషియల్ పోస్ట్ అఫీషియల్గా పనిచేసేది. ఒక ఆఫీసర్గా పనిచేసేది. అఫీషియల్ క్యాడర్ అనమాట ఇది. ఒకసారి ట్రైన్లో ప్రయాణిస్తుండగా కొంతమంది దుండగులతో ఆమెకి కొంచెం గొడవ అయిందండి. గొడవైనప్పుడు ఆ దుండగులు ఏం చేశారంటే ఆమెను ట్రైన్లోంచి కిందికి నెట్టేయడం జరిగింది. ఆమె కింద పడి పాపం కాలు కట్ అయిందండి. అక్కడికి కాలు కట్ అయింది. కానీ చాలా వరకు అందరూ కూడా ఎలా ఉంటారండి, అరే నా ఉద్యోగం పాయా, తర్వాత నా జీవితమే అయిపోయి, ఇంకా నేనేం చేయాలి, నా బతికి ఇంత అని ఫెడప్ అంటే డిసప్పాయింట్కి గురవుతారు. కానీ ఈ యొక్క అరుణిమా సిన్హా మాతో వచ్చేసి మొక్కవోని దీక్షతోటి ఈ యొక్క రాజస్థాన్ రాష్ట్రంలో జైపూర్లో ఈ యొక్క ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టించుకొని తర్వాత హిమాలయాల్లో వచ్చేసి డార్జిలింగ్లో కానీ తర్వాత డెహ్రాడూన్లో కానీ ఈ యొక్క హిమాలయన్ ట్రెక్కింగ్ గురించి పెద్దగా ట్రైనింగ్ తీసుకున్నదండి. తీసుకొని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ద ఫస్ట్ ఉమెన్ టు క్లైమ్ ద మౌంట్ ఎవరెస్ట్ విత్ ఆర్టిఫిషియల్ లెగ్. కాబట్టి కృత్రిమ కాలు సహాయంతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన మహిళ ఎవరంటే ఈ యొక్క అరుణిమా సిన్హా అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క విషయం అండి, ఒక్కొక్కరు ఒక్క విధంగా సాధించారు. చూడండి, అతి పిన్న వయసులో కొంతమంది, అతి వయసులో ఎక్కువ మంది, కొంతమంది 21 టైమ్స్ ఎక్కేసి ప్రపంచానికి సవాలు విసిరారు. ఇలా ఎన్నో విధాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అరుణిమా సిన్హా వచ్చేసి వెరీ స్పెషల్ పర్సన్ అండి. ఈమె వచ్చేసి ఏం చేసింది సార్, మరి ఈ యొక్క ఆర్టిఫిషియల్ లెగ్తో ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన మహిళ ఎవరంటే ఈ యొక్క అరుణిమా సిన్హా అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, ఇది మౌంట్ ఎవరెస్ట్కి సంబంధించిన అంశాలు, ఇన్ని విషయాలు ఉన్నాయండి. ఓకేనా?